ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే శ్రమ, నిరంతరం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపార నిర్వహణ, పుట్టిన నేల చుట్టూ ఉన్న సమాజం కోసం ఏదో చేయాలని గట్టి మేలును తలపెట్టిన వ్యక్తి, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషే రామోజీరాం. ఆయన ఒక్కొక్క చెమట చుక్కను చిందించి ఏర్పరచుకున్న ఆ సామ్రాజ్యం పేరే రామోజీ గ్రూప్. ప్రత్యక్షంగా 25,000 మంది, పరోక్షంగా లెక్కలేనంత మందికి ఉద్యోగాలను కల్పిస్తున్న మహాసంస్థ రామోజీ గ్రూప్. నిత్య ఉషోదయంతో సత్యం నినాదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలు ప్రకాశించే ఈనాడు నుంచి క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ వరకు, దుక్కిదున్ని మనందరికీ అన్నం పెట్టే రైతన్నకు అండదండనిచ్చే అన్నదాత నుంచి ప్రపంచంలోనే అతిపెద్దది ఆయన ఫిలిం సిటీ ప్రాంగణం రామోజీ ఫిలిం సిటీ వరకు అన్నీ కూడా ఆయన ఒడిలో బడిలో పుట్టిన బిడ్డలే. రామోజీరావు ఏది చేసినా విలక్షణంగా విలువలతో కూడుకుని ఉంటుందని రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశం నమ్ముతుంది. ఆయన అడుగుతో అడుగు కలుపుతోంది. జీవన గమనాన్నే ఒక ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు ఇంత ఎత్తుకు ఎలా ఎదిగాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, రామోజీరావు ఇటువైపు నడిపించిన కారణాలేమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. బాల్యం, కుటుంబం. రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలోని చెలగట్ల అనే పల్లెటూరులో జన్మించారు. వీరిది సాధారణ మధ్య తరగతి కుటుంబం. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. వీరి ముత్తాత పామర్రు మండలం పెరిషేపల్లి గ్రామం నుండి చెలగాట్లకు వలస వెళ్లారు. రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు రైతు పడే కష్టాల గురించి బాగా తెలుసు. రామోజీరావు భార్య పేరు రమాదేవి. వీరికి కిరణ్, సుమన్ ఇద్దరు కుమారులు. కిరణ్ కు 2 పిల్లలు. భార్య పేరు శైలజా కిరణ్. చిత్రరంగంలో స్థిరపడ్డ సుమన్ అందరికీ సుపరిచితుడే. అయితే సుమన్ గత 5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ 2012 సెప్టెంబర్లో మరణించారు. సుమన్ భార్య పేరు విజయేశ్వరి. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సుమన్ చనిపోయిన ఆయన పిల్లలను ఏ లోటు తెలియకుండా పెంచుతున్నారు రామోజీరావు. మార్గదర్శి, అన్నదాత. రామోజీరావు మొదట పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. కెరియర్ తొలినాళ్లు ఊరూరా తిరిగి పచ్చళ్లను అమ్ముతూ కుటుంబానికి చేదోడుగా ఉన్నారు. అలా కొద్ది రోజులు చేశాక వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండటంతో తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న పొలాన్ని అమ్మి డబ్బు తీసుకుని 1962లో రామోజీరావు హైదరాబాద్ కు వచ్చారు. అక్కడ తన వ్యాపార సామ్రాజ్యానికి పునాది పడింది. హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లో అతి చిన్నగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. ఇందులో 2 ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. అయితే ఈ చిట్ ఫండ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి అక్కడే మొట్టమొదటిసారిగా యాడ్ ఏజెన్సీని ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన మొట్టమొదటి యాడ్ ఏజెన్సీ ఇది. ఇలా మార్గదర్శి చిట్ ఫండ్ కి ప్రచారాన్ని సులువు చేసుకున్న రామోజీరావు తన వద్ద ఉన్న 2 ఉద్యోగులతో వ్యాపారాన్ని నడిపాడు. అలా అంచెలంచెలుగా ఎదిగిన మార్గదర్శి రెండో శాఖను విశాఖపట్నంలో నెలకొల్పాడు. ప్రజలు దీనిపై చూపించిన నమ్మకం అపారం. ఆర్థిక క్రమశిక్షణ, అంకిత భావం ఈ 2 మార్గదర్శికి 2 కళ్ళు. అందుకే ఈరోజు మార్గదర్శి 105 బ్రాంచ్లతో 4,300 మంది సిబ్బందితో 8,000 మందికి పైగా ఏజెంట్లతో లక్షలాది మంది సభ్యులతో 7,750 కోట్ల రూపాయల టర్నోవర్తో జనమానసాలతో తిరుగులేని సంస్థగా వెలుగొందుతుంది. వ్యాపారం ఎంతో ఎత్తుకు ఎదిగిన మట్టి వాసనను మాత్రం మర్చిపోలేదు. రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు రైతు పడే కష్టాలను దగ్గర నుంచి చూశారు. అంతేకాదు పల్లెటూరులో భూమిని అమ్మి వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన ఆ పల్లెటూరికి ఏదైనా ఇచ్చి రుణం తీసుకోవాలని అనుకున్నారు. నాగేటిసాలలో ఆధునికతతో కూడిన వ్యవసాయం మొలకెత్తాలన్న ఆశతో, ఆకాంక్షతో 1969లో అన్నదాత మాసపత్రికను ప్రారంభించారు. రైతులు కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి, వ్యవసాయ పద్ధతులు, సలహాలు, సూచనలు ఈ పత్రిక ద్వారా ప్రజలకు అందించారు రామోజీరావు. ఈ రోజు 3 లక్షల మంది వార్షిక చందాను చెల్లించి అన్నదాతను ఆదరిస్తున్నారంటే ఆ పత్రిక ప్రభావం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా ఒక డైరీని తన చందాదారులకు ఉచితంగా ఇవ్వడం రామోజీరావుకు అలవాటు. దానిని రైతులు ఏడాది పొడవును ఆత్మీయం దాచుకుంటారు. ఈ నేపథ్యంలో విశాఖలో డాల్ఫిన్ అనే హోటల్ను నిర్మించారు. వ్యాపార నిమిత్తం నిత్యం హైదరాబాద్, విశాఖ, ఢిల్లీల మధ్య తిరుగుతూ క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు రామోజీరావు. ఇక ఈనాడు 1970లో కృష్ణ, విజయవాడలో న్యూస్ పేపర్ ప్రింటింగ్ జరిగేది. అది కాస్త విశాఖకు వచ్చేసరికి మధ్యాహ్నం దాటేది. దీంతో రోజు పేపర్ చదివే అలవాటు ఉన్న రామోజీరావుకు ఇది కష్టంగా అనిపించింది. దీంతో అదే విషయమై నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు KLN ప్రసాద్తో రామోజీరావు చర్చించారు. ఆ ప్రింటింగ్ ఏదో విశాఖలో పెట్టండి అని కోరారు. దీనికి KLN ప్రసాద్ అలా పెట్టాలంటే చాలా ఖర్చవుతుందని సమాధానమిచ్చారు. ఈ మాటలు విన్న రామోజీరావు అతనితో ఏకీభవించలేకపోయారు. దీంతో
దీర్ఘ ఆలోచనలో పడ్డ రామోజీరావుకు సడన్ గా ఓ ఆలోచన తట్టింది. తానే విశాఖలో ఓ పత్రికను ప్రచురిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. ఓ పాత ప్రింటింగ్ మిషన్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడుకి ఊపిరిపోశాడు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయాల వరకు తన సొంత శైలిలో ముందుకు వెళ్లారు. అప్పటి వరకు ఉదయాన్నే లేచి పేపర్ మొహం చూడని విశాఖ వాసులు ఈనాడు కోసం ఎగబడ్డారు. మార్కెటింగ్ నైపుణ్యాలతో పేపర్ పత్రిక సర్క్యులేషన్ ను అనతి కాలంలోనే పెంచేశారు రామోజీరావు. ఏడాది తిరిగేసరికి 1975 డిసెంబర్ 17న ఈనాడు 2వ ఎడిషన్ హైదరాబాద్ లో ప్రారంభించారు. పత్రిక సర్క్యులేషన్ ను ఒక్కసారిగా 70 మార్కును దాటించారు. మరో 2 ఏళ్లలో పేపర్ సర్క్యులేషన్ కు 50% మార్కును దాటించి విజయవాడలో అట్టహాసంగా మరో ఎడిషన్ ప్రారంభించిన రామోజీరావు మొత్తం 4 ఏళ్లలో పత్రిక సర్క్యులేషన్ కు 1,00,000 దాటించారు. అలా సాగర తీరాన ఉదయించిన ఈనాడు నేడు 2 తెలుగు రాష్ట్రాల ఆత్మీయ నేస్తమైంది. ఈనాడు ఆవిర్భావమే అద్భుతం అనుకుంటున్న రోజుల్లో తనదైన శైలిలో స్థానిక వార్తలకే ప్రాధాన్యతను ఇస్తూ జిల్లాల వారీగా ప్రత్యేకంగా టాబ్లెట్ పేరిట అనుబంధ ప్రచురణాలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం తెలుగు జాతిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే ఆ తర్వాత ఏర్పడ్డ పత్రికలన్నీ జిల్లా వార్తలకు టాబ్లెట్లను ముద్రించక తప్పనంతగా అని చెప్పాలి. ఈ ప్రయోగం రామోజీ కీర్తి ప్రతిష్టలను పెంచింది. జర్నలిజంలో ఆయనకు ప్రత్యేకంగా బీడీ గోయంక అవార్డును సంపాదించి పెట్టింది. వార్తను సేకరించడమే కాక పత్రికను అమ్మడానికి ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వ్యవస్థే ఈనాడును దిగ్విజయంగా నడిపిస్తోంది. మంచి జర్నలిస్టులను తయారు చేయడానికి ఏకంగా ఈనాడు జర్నలిజం స్కూల్ ను నెలకొల్పి అత్యుత్తమ శిక్షణను ఇచ్చి ఆ అభ్యర్థులను తన దగ్గరే తన వద్దనే ఉద్యోగులుగా తీసుకుని ఓ వ్యవస్థను స్థాపించి జర్నలిజంలో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అలా ఈనాడు పత్రిక ద్వారా మరో విజయాన్ని అందుకున్న రామోజీరావు 1980లో ప్రియా ఫుడ్స్ ను ప్రారంభించారు. దీన్ని ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పరిచి ప్రియా పచ్చళ్ళు, వంట నూనెలను బ్రాండ్ ద్వారా ఉత్పత్తి చేశారు. ఇందులో కూడా సక్సెస్ అయ్యాడు రామోజీరావు. ప్రియా ఉత్పత్తులకు ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. 22 దేశాలకు ఇప్పటికే ప్రియా ఫుడ్స్ ఉత్పత్తి అవుతాయి. చిత్రరంగ సుమమాలిక సితారా, సాహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న విపుల, చతుర ఇవన్నీ రామోజీరావు కృషి ఫలితాలే. ఆ తర్వాత అమ్మ భాష అంతరించకుండా ఆయన చేతులు అడ్డం పెట్టి తెలుగు వెలుగు పత్రికను అందించారు. అంతేకాదు పిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో బాలభారతం పేరిట పత్రికను స్థాపించారు. ఆయన దీక్ష దక్షితీలు అద్భుతం కాబట్టే ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు ఆయనకు అవార్డులను అందించాయి. 1989లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. ఇటీవలే శ్రీ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది. ఇక టెలివిజన్ రంగం ఇలా విజయపదంలో దూసుకెళ్తున్న మరో కొత్త ఆలోచన పుట్టింది. తన అడుగును ఘనంగా ప్రారంభించారు. అలా 1995లో ఈటీవీ మీ టీవీ అంటూ తెలుగు ప్రజలను పలకరించింది. ఎంటర్టైన్మెంట్ లో ఛానల్ గా ప్రారంభమైన ఈటీవీ వార్తా ప్రసారాలకు పెద్ద పీట వేసింది. రోజు రోజుకు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిరంతర వార్తా ప్రసారాల కోసం ఈటీవీ 2ను ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలోనే ఈటీవీ అన్ని భాషల్లోకి రంగప్రవేశం చేసింది. ఈటీవీ లైఫ్, ఆరోగ్యం, జీవనశైలికి చెందిన కార్యక్రమాల కోసం, సినీ ప్రేక్షకుల కోసం పూర్తిగా వినోదాన్ని అందించే ఈటీవీ సినిమా, యూత్ కోసం ఈటీవీ ప్లస్, కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడానికి ఈటీవీ అభిరుచి వంటి ఛానల్స్ ను ప్రారంభించి తనకున్న క్రియేటివిటీని చాటుకున్నాడు రామోజీరావు. ఈటీవీని ప్రారంభించిన సంవత్సరం తర్వాత వస్త్రాలను ఎగుమతి చేసే కళాంజలిని ప్రారంభించారు. కళాంజలి ఎగుమతి చేసే వస్త్రాలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక అంతకు ముందే చిత్రరంగంలోకి అడుగుపెట్టిన రామోజీ పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ స్థాయిలో కూడా అవార్డులను అందుకున్నారు. సినిమాలో నిర్మాణం కోసం ఉషా కిరణ్ మూవీస్, చిత్ర పంపిణీ కోసం మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ను నెలకొల్పారు. సినిమా పంపిణీ రంగంలో వాస్తవ లెక్కలను చూపుతూ మయూరి సంస్థ నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న సినిమాల పంపిణీకి సంబంధించిన విషయాల్లో సపోర్ట్ ఇచ్చింది. చిత్ర నిర్మాణంలో స్టార్ ఆధారంగా సినిమాలు వస్తున్న క్రమంలో కథ మా హీరో అనే నినాదంతో సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆ కాలంలో తక్కువ బడ్జెట్ సినిమా ఎలా తీయాలో చూపించారు. అలా చిత్రరంగంలో కొత్తదనాన్ని చూపించిన రామోజీ శ్రీవారికి ప్రేమలేఖ, ప్రేమించి పెళ్లాడు, ప్రతిఘటన, మయూరి, మౌన పోరాటం, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని వంటి సినిమాలు కొత్త తరహాలో సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంచి లాభాలు వచ్చాయి. మంచి సినిమా తీస్తే ఎలాంటి లాభాలు
వస్తాయో ఆయన ప్రతిఘటన చిత్రం ద్వారా నిరూపించారు. అలా తను అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయాన్ని సాధించుకుంటూ వెళ్తున్న రామోజీ పరిశ్రమలో నిర్మాతలు పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు. దీనికోసం సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అదే ఆలోచన రామోజీ ఫిలిం సిటీ రూపంలో ఇప్పుడు మన ముందు వచ్చింది. ఇక రామోజీ ఫిలిం సిటీ సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉంటే బాగుంటుందని అతనికి వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టారు రామోజీరావు. సినిమాకు సంబంధించిన వసతులను నిర్మించడం కోసం దాదాపు 1660 ఎకరాల విస్తీర్ణంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఎంతో ఆధునిక పద్ధతిలో స్టూడియోను కట్టిన రామోజీరావు ఈ నిర్మాణాన్ని 1996 అక్టోబర్లో ప్రారంభించారు. ఈ నిర్మాణం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులోనూ చోటు దక్కించుకుంది. ఏదైనా చిత్ర నిర్మాణం కోసం స్క్రిప్ట్ తో రామోజీ ఫిలిం సిటీలో అడుగు పెడితే థియేటర్స్ లో సినిమా వేసుకునే కాపీతో బయటకు వచ్చేయచ్చు. అంతేకాకుండా రామోజీ ఫిలిం సిటీ దేశ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ప్రదేశంగా విదేశాల నుంచి వచ్చేవారిని ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ ఓ అంతర్జాతీయ అద్భుతమనే చెప్పాలి. కేవలం చిత్రీకరణ ప్రదేశాలు మాత్రమే కాదు, సినిమా రూపకల్పనకు అవసరమయ్యే సకల సాంకేతిక సంపత్తును అందుబాటులో ఉంచారు. లైట్లు, కెమెరాలు, రైల్వే స్టేషన్లు, ట్రాలీలు, డోలీలు, చిత్రీకరణకు కావాల్సిన మొత్తం సాధనాలు ఇక్కడ దొరుకుతాయి. పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, కోర్టులు ఉన్నాయి. అంతేకాదు సెట్ ను సినిమాకు కావాల్సిన విధంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ నిపుణులు కూడా ఉన్నారు. చిత్రీకరణ సమయంలో అన్ని అందించేందుకు పేరిట ఓ విభాగమే ఉంది. భారతీయ సంగీతానికి సంబంధించిన స్టూడియోలు, రికార్డింగ్ స్టూడియోలు కూడా ఉన్నాయి. ఏ ప్రోగ్రామ్ కి కావాల్సిన సెట్ ఇక్కడ ఉంటుంది. అంతేకాదు చిత్ర బృందాలకు అవసరమైన 3 స్టార్ 5 స్టార్ హోటళ్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్ని వందల మంది బస చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అచ్చమైన పల్లె కావాలన్నా బడి, గుడి, ఆధునిక ఊరు, గురుద్వార్, చర్చి, మసీదు, గుళ్ళు, అమెరికా దేశం ఏది కావాలన్నా మనం రామోజీ ఫిలిం సిటీలో చూడొచ్చు. అంతేకాదు శాశ్వత రైల్వే స్టేషన్, బస్సులు, విమానాశ్రయం, ఇందిరా హౌస్, సెంట్రల్ జైల్, పెద్ద పూల తోటలు, ఉద్యానవనాలు చిన్నపాటి మార్పులు చేర్పులతో తమ కథకు అనుగుణంగా మార్చుకునేటట్టు ఉంటాయి. అందుకే బాలీవుడ్ లో పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం సినిమాలు తీయడానికి రామోజీ ఫిలిం సిటీకి వస్తారు. అందుకే ఈ అందాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఏటా 12 లక్షల మంది వరకు ఇక్కడ వస్తుంటారు. పర్యాటకులకు వినోదాన్ని అందించే కార్యక్రమాలలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆకర్షణలను ఆ కార్యక్రమాల్లో జోడిస్తుంటారు. సినిమా షూటింగ్ ఎలా చేస్తారో డైరెక్ట్ గా చూడాలని అందరికీ ఉంటుంది. దాన్ని మూవీ మ్యాజిక్ అనే కార్యక్రమంలో చూపిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలను ఆడించడానికి ఫండుస్తాన్ లో పెద్దలు కూడా కేరింతలు కొడుతుంటారు. దేశ సినీ చరిత్రలో రామోజీ ఫిలిం సిటీ ఒక అపురూప చిత్రనగరం. రామోజీ కలల సౌధం కేవలం ఇదే కాదు, ఇలా ఇన్ని రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని ఓ ఋషిగా, తపస్విగా ఎంతో మంది ప్రజల నీరాజనాలు అందుకుంటున్న రామోజీరావు ముందు చూపుకు నిదర్శనం. తాజాగా ఏర్పాటు చేసిన ఈటీవీ భారత్ రానున్న రోజుల్లో అంతా డిజిటల్ రంగం అవుతుందని భావించిన ఆయన ఈటీవీ భారత్ తో మన ముందుకు వచ్చి అందరికన్నా తను ఎందుకంటే స్పెషల్ ప్రూఫ్ చేసుకున్నారు. ఇలా ఎన్నో రంగాల్లో విజయకేతనం ఎగురవేసిన రామోజీరావుకు కింగ్ గా ఉండడం కంటే కింగ్ మేకర్ గా ఉండటమే ఇష్టమట. ఇక ఆరోపణలు 1983లో అప్పటికే చలనచిత్ర రంగంలో టాప్ హీరోగా ఉన్న దివంగత నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ ప్రచారం కోసం ఆయన రామోజీరావు సహాయం తీసుకున్నారు. అప్పటి నుంచి టీడీపీ పక్షపాతిగా రామోజీరావుకు ముద్ర పడిపోయింది. ఇంత జరిగినా రామోజీ వార్తల విషయంలో ఏనాడు రాజీ పడలేదు. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విమర్శనాత్మక వార్తలను రాశాడు. అదే ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కర్ గద్దదించిన సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. చాలా సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన రామోజీరావు పదవులు తీసుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. అంతేకాదు సామాజిక బాధ్యతలు స్వీకరించడంలోనూ విజేతగా నిలిచారు. ఈనాడు వేదికగా రామోజీ చాలా సార్లు అక్షర యుద్ధం చేశారు. మద్యపాన నిషేధ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఆ ఉద్యమం జరిగినంత కాలం ఈటీవీలో వచ్చే కార్టూన్లు కూడా ఉద్యమానికి సంబంధించినవే ఉండేవి. ఇక 1983లో రాష్ట్రంలోని శాసన మండలినే రామోజీరావు ఢీకొన్నారు. పెద్దల గద్దల పేరిట తమ పత్రిక రాసిన కథనంపై సభ మండిపడింది. సభకు పిలిచి సంజాయిషీ కోరాలని తెలిపింది. అయితే తాను రాసింది కరెక్ట్ అని రామోజీ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఆయన అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు కూడా పొందారు. ఆ విధంగా తను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు ఉత్తి చేతులతో తిప్పి పంపించారు. ఇక కొన్ని సంవత్సరాల కిందట తన మార్గదర్శిని దెబ్బ కొట్టడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయినా రామోజీ ఎదురుండి పోరాడారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో ఉంది. ఇంత జరిగినా సంస్థకు మాత్రం చిన్న మచ్చపడలేదు. ఇప్పటికీ ప్రజలు మార్గదర్శిని నమ్ముతున్నారు.
క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం ఈ మూడు రామోజీ భూషణలు. అంతేకాదు జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఏమీ సాధించలేమని ఆయన చెబుతుంటారు. చెప్పడమే కాదు ఆచరిస్తారు కూడా. అంతేకాదు ఎంతో ముందు చూపు, రేపటి పనిని ఈ రోజే చేయాలంటారు. పట్టువదలని విక్రమార్కుడి వ్యక్తిత్వం ఆయనదే. పట్టుదలే రామోజీరావును అన్ని రంగాల్లో విజేతగా నిలిపిందే. ఇక రామోజీలో ఉన్న మరో లక్షణం ధైర్యం. దేనికి చెల్లించకపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తారు. తాను అడుగుపెట్టిన రంగంలో సంస్థలనే కాకుండా వ్యవస్థలనే నిర్మించిన గొప్ప వ్యక్తే. అంతేకాదు తన సంస్థల ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తున్న స్ఫూర్తిదాయక వ్యక్తి. అందుకే వివిధ రంగాల్లో సత్తా చాటిన వ్యక్తిగా ఆయన భారత ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్తో సత్కరించింది. రామోజీరావు తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు తన వద్ద ఏమీ లేదు, ఒక్క సంకల్పం తప్ప. పట్టుదల, సంకల్పంతో ఇంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి ఆయన. అంతేకాదు రామోజీరావు ఎక్కడా రాజీ పడలేదు. రాజీ అనే పదం ఆయన డిక్షనరీలోనే లేదని చెప్తుంటారు. కాంగ్రెస్ తో ఆయన చిరకాల యుద్ధమే చేశారు. అంతేకాదు సినిమా రంగం ఈనాడును బ్యాన్ చేసినప్పుడు కూడా ఆయన అదరలేదు, బెదరలేదు. ధైర్యంగా వాటన్నిటిని ఎదుర్కొని ఇంతమందికి మార్గదర్శకుడయ్యాడు. రామోజీరావు లాంటి నిత్య కృషివలుడు నేటి భావితరాలకు మార్గదర్శకుడు అనడంలో అతిశయోక్తి లేదు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.